హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు సండే హ్యాపీగా హాయిగా నాన్ వెజ్ తినేసి చిల్ అవుతున్న ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్న హిందూ అనాలిసిస్ చూడాల్సిన క్రమం పట్టింది అనుకుంటున్నారా? మన నాలెడ్జ్ ప్రాసెస్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిట్లో యూపీఎస్సీ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నాన్ స్టాప్ అండి. ఎప్పుడు కూడా రెస్ట్ అనే మోడ్ లేదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మన రెస్ట్ అయినా కానీ చిల్ అయినా కానీ మన సబ్జెక్ట్తోనే ఉంటుంది. సో అలాంటి ఒక లెర్నింగ్ ప్రాసెస్లో మనం చిల్ అవుతూ ఈ రోజు యొక్క హిందూలో ఉంటున్న అద్భుతమైన ఆర్టికల్స్ అనేది నేర్చుకుంటాం. సో అంతకంటే ముందు మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి వింటామన్నా. సో ఇక్కడ చూడండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి సో మొత్తం కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అని చాలా కళలు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ మధ్య కాలంలో వెయిటేజ్ పెంచుతున్నారు కాబట్టి డౌన్ టు ఎర్త్ చదవమంటారు, హిందూ చదవమంటారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవమంటారు, పిఏబి చదవమంటారు, యోజన చదవమంటారు, కురుక్షేత్ర చదవమంటారు. ఏం చదవాలో తెలియక, ఏ సోర్సెస్ చదవాలో తెలియక కన్ఫ్యూజన్లో పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి మన హిందూ అనాలిసిస్ నేను అద్భుతంగా చేస్తున్నాను, చాలామంది చెప్తున్నారు, నేను వింటున్నాను. నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడు తగ్గకుండా చేస్తూనే ఉన్నాను. సో అలాగే మనం మ్యాక్సిమం ఒక 5 to 6 ఆర్టికల్స్ రోజు కవర్ చేస్తున్నాం. బట్ అవి సరిపోదు. రోజుకి ఇంకో 10 to 20 10+ ఆర్టికల్స్ మనం మిస్ చేస్తూ ఉంటాం, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ లెవెల్లో. సో అలాంటి ఆర్టికల్స్ డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి వేరే వేరే సోర్సెస్ నుంచి మీకు వస్తుంది. అలాంటి ఆర్టికల్స్ కూడా కవర్ చేస్తూ మీకోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది నేను లాంచ్ చేస్తున్నాను అన్న. సో అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లాంచ్ చేస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఒక కోర్స్. సరే, ఈ కోర్స్ ఎందుకు కొనాలి సార్ అని చాలామంది అడుగుతారు. సో దానికైనా సింపుల్ సార్ సమాధానం ఏంటంటే నాన్న, ఒకటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సెకండ్, మీరు యూపీఎస్సీ రాస్తున్నారంటే ఈ ఇయర్ కొన్నారు, కానీ 2024లో మీరు ప్రిలిమ్స్ రాస్తున్నారు. 2024లో మీకు ప్రిలిమ్స్లో ఏంటంటే ప్రీవియస్ 1 year రివిజన్ సిరీస్ మాత్రమే ఈ మధ్యకాలంలో మీరు చూసారంటే రివిజన్ సిరీస్ మాత్రమే కాస్ట్లీగా చేస్తున్నారు. సో అలాంటి ఒక రివిజన్ సిరీస్ అనేది దీంట్లో మనం ఇంక్లూడ్ చేస్తాం, ఫ్రీగానే మీకు అందిస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా రోజు 1 hour అనేది మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది రెగ్యులర్గా అనేది లభిస్తుంది. సో ఇది ఒకటి. సో అలాగే ఈ యొక్క ఫీజు అనేది మీకు 6,000 రూపీస్ నాన్న. మీరు నెలసరి ఈఎంఐ ఆప్షన్స్ పొందుతూ కూడా నెలసరి 2,000 కట్టుకుంటా కూడా ఈ కోర్స్ అనేది మీరు పొందవచ్చు. 15 April వరకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. నేనే మీకు ప్రత్యక్షంగా రోజు లైవ్ రూపంలో మీకు క్లాసెస్ అనేది తీస్తానన్న. తర్వాత సో ఎవరైతే వైజాగ్ నుంచి సివిల్ సర్వీస్ క్లియర్ చేయాలి సార్, ఐఏఎస్ అయిపోవాలి సార్, చదివేయాలి సార్, ఎలాగైనా సక్సెస్ అయిపోవాలి సార్ అనుకుంటూ ఉంటారు, కానీ ఏం చేయాలేంటో తెలియదు నాన్న. సార్ అలాంటి మీ ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పే విధంగా మనం సండే, రానున్న సండే, ఈ సండే కాదు నాన్న, ఈ సండే ఈ రోజుతో అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ సండేలో 16th April నాడు 10 AM కంతా కూడా మన ఇన్స్టిట్యూషన్స్లో లైవ్ డెమో ఉంది. సో మీరు రండి. సో బయట ఊరోళ్ళు అయినా కానీ రండి, విజిట్ చేయండి మన విశాఖపట్నాన్ని. బీచ్లో సరదాగా అలా తిరగొచ్చు మీరు. సో అలాగే మీకు క్లాసెస్ దగ్గర నేను అవైలబుల్లో ఉంటానన్న. సో మన విశాఖపట్నం బ్రాంచ్లో మనం న్యూ బ్యాచెస్ గురించి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, అలాగే మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా ఏమన్నా ఇతర కంటెంట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు వచ్చి మాతో డిస్కస్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సురేష్ సార్ ఉంటారు, నేను ఉంటాను, ఇక ఇతర స్టాఫ్స్ అంతా కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. కమ్ గైస్, లెట్స్ హ్యావ్ ఎ మీటప్, ఓకేనా? సో అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుగు రాష్ట్రాలలో అతి ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో అద్భుతమైన యూపీఎస్సీ ఐఏఎస్ ప్రిపరేషన్స్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ ముందరుంది మీ సమాధానం అండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచెస్ అనేది మనం కొత్త బ్యాచెస్ లాంచ్ చేస్తూ ఉన్నాము. సో 15th April వరకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. 5,000 రూపాయలతో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అది మనం కల్పిస్తున్నాం. మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా ఈఎంఐ ఆప్షన్స్తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించవచ్చు. ఒక్కసారిగా ఫీజు కట్టేస్తాననుకుంటున్నారు అంటే ఆన్లైన్ మోడ్లో మీకు 60,000 రూపాయలు ఫీజు ఉంటుందన్న. ఆఫ్లైన్ పద్ధతిలో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో మన బ్రాంచెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో మీరు అక్కడ ఫీజు అవైలబిలిటీ 70,000 అన్న. ఆఫ్లైన్లో వైజాగ్లో నేను ఉన్నాను, నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చినా కానీ మా క్లాసెస్ బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీ ఉంటారు, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాంటి ఒక అవకాశం కూడా కలిగిస్తున్నాం. ఆఫ్లైన్లో ఇంకో అద్భుతం అవకాశం ఉందన్న. 3 days మీకు ఫ్రీ డెమో క్లాసెస్ అందిస్తున్నాం. 3 రోజుల పాటు రండి, మన క్లాస్లో కూర్చోండి, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఓకేనా? సో అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది ప్రారంభించవచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎవరు కానీ మనం ఇస్తున్నాం నాన్న. సో తర్వాత ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు కాలేజ్ చదువుతూ ఇంకేదైనా చేస్తూ ఎలాగైనా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అంటే సో ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది ఒక అద్భుతమైన కోర్స్ అన్న. 10,000 రూపాయలతో మీకు ప్రారంభమవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అన్నమాట. తర్వాత ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ విషయానికి వచ్చారంటే ఇక్కడ చూడండి, 5,000 రూపాయలతోనే ఈఎంఐ ఆప్షన్ ఉంది. అలాగే 30,000 రూపాయలు ఫుల్ కోర్స్ ఉంది. పిఎస్ఐఆర్, పబ్యాడ్,
సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అన్నీ ఇక్కడ ఇరుకు. సో మీకు కావాలి అనుకున్నారంటే యూ కెన్ కమ్ అండ్ టేక్ ద కోర్స్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో ఇది సరైన సమయం నాన్న మీ యూపీఎస్సీ ప్రిపరేషన్కి. ఎందుకంటే 2024లో మీరు యూపీఎస్సీ అటెంప్ట్ చేయాలని డ్రీమ్ చేస్తున్నా అంటే ఇది సరైన అవకాశం, సరైన సమయము మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించడానికి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఐ కీప్ వ్యూయింగ్ అండి. సో అద్భుతమైన కమెంట్ చేసిన అందరికీ కూడా జాను రమ్యారెడ్డి అండ్ వీరబాబు, వరలక్ష్మి, వాక్ విత్ దాను, ఎవ్రీబడి థ్యాంక్స్ అండి. కీప్ కమెంటింగ్. మీ కమెంట్స్ని, మీ మెసేజెస్ని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం. ఓకేనా, మీ యొక్క మాటలే మాకుంటున్న ఒక స్పోర్టివిటీ. ఓకేనా, సో మనం ఒక రన్నింగ్ చేయాలి, ఇలా పరిగెత్తాలి, సక్సెస్ అవ్వాలంటే ఏదైనా కానీ మనకి ఆకలి ఉంటుంది. అలాగే టీచ్ చేయాలన్నా కానీ ఒక ఆకలి ఉంటుంది. అది మీ మాటలే. మీరు ఖచ్చితంగా వాల్యూ అనేది దీని ద్వారా దొరుకుతుందన్నప్పుడు అదే మాకు ఆకలి తీర్చే ఆహారం అండి. సో కీప్ సపోర్టింగ్, కీప్ కమెంటింగ్. అలాగే మన వీడియోస్కి వ్యూ అయితే ఇంకా ఇంక్రీజ్ అవ్వాలన్నా దాని పట్ల మీరు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక మినిమం 1000-2000 వ్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ అ స్పిరిట్ టు టేక్ ఓవర్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన హిందూ అనాలిసిస్ మనం అందిస్తూ ఉన్నాం. దాన్ని ప్రజల వైపుకు మీరు తీసుకెళ్ళాలి. సో అది నా వైపు నుంచి మీకు నేను పెడుతున్న ఒక కోరికనన్నా. సో నెక్స్ట్ మనము ఒక క్వశ్చన్ చూసాము. సో ఇక్కడ చూడండి, విత్ రెఫరెన్స్ టు ద జగ్జీవన్ రామ్. సో జగ్జీవన్ రామ్ గురించి సో ఒక క్వశ్చన్ అనేది చూసాము. సో ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అయినా కానీ, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్నవారైనా కానీ వారి గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలన్నా దట్ ఈస్ కంపల్సరీ. దర్ ఇస్ నో చాయిస్ ఇన్ ఇట్. యూ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ ఐడియా. సో అలాంటి జగ్జీవన్ రామ్ ఎవరు? ఓకేనా, సో ఆయన గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. సో వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, ఒకప్పుడు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, లెట్ us అండర్స్టాండ్ హిమ్. హీ వాస్ ఇన్స్ట్రుమెంటెడ్ ఇన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్. సో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ ఫౌండేషన్స్ టైమ్స్లో హీ వాస్ ఇన్వాల్వ్డ్ అనేది చెప్తున్నారు. ఓకేనా, ఫౌండేషన్ పర్సన్స్లో అతను కూడా ఉన్నారు అనేది చెప్తున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్, హిస్ మెమోరియల్ అట్ హిస్ క్రెమేషన్ ప్లేస్ ఈస్ నేమ్డ్ సమతా స్థల్, ద ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ. సమత, ఓకేనా, సమానత్వానికి నిదర్శనము అనేది చెబుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, సో అతని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఏంటంటే హిస్ బర్త్డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ అన్న. సో అతని యొక్క బర్త్డే అనేది 115th బర్త్డే అనుకుంటాను సెలబ్రేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే అన్న, సో జగ్జీవన్ రామ్ని ఫేమస్గా, ఓకే ఇక్కడ ఉందిలేండి కంటెంట్ చూసేద్దాం. సో అతన్ని ఫేమస్గా బాపూజీ అంటారంట. సో బాబూజీ, బాపు కాదు, BABU, బాబూజీ. ఓకేనా, బాపూజీ వేరే కదా, యా గుర్తొచ్చింది, బాపు. యాక్చువల్గా ఏంటంటే మనం బాపు అని ఎవరిని అంటారంటే మహాత్మా గాంధీ అంటారు నాన్న. మహాత్మా గాంధీని బాపు అంటాము. హీఈస్ బాబూజీ. ఓకేనా, ప్రేమగా అందరూ కూడా బాబూజీ అంటారు. సో అతను ఏంటంటే నాన్న 5th April 1908లో జన్మించారు. సో అంటే ఇంతటితో ఏంటంటే 115 years సెలబ్రేట్ చేసుకున్నారు. బీహార్లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన వ్యక్తి అన్నమాట. సో అలాగే 1931 కంతా కూడా ఇతను ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో, కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్గా అనేది జాయిన్ అయ్యారు. తర్వాత ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్స్ ఫార్మేషన్స్లో ఏంటంటే ఇతను కూడా ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్గా అనేది ఉన్నారు. సో అలాగే ఏంటంటే నాన్న తను తన జీవితకాలం అనేది సమానత్వం కోసం అన్టచబిలిటీని అలాగే నిర్మూలించాలనేది, సో వారి యొక్క సమానత్వం కోసం పోరాటం అనేది చేస్తున్నారు. సో అలాగే అతన్ని ఛాంపియన్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ అంటారు. ఈక్వల్ రైట్స్ కోసం, డిప్రెస్డ్ క్లాస్ వెనకబడిన వర్గాల కోసం పోరాడు. అంబేద్కర్ మాత్రమే మనం చాలామంది గుర్తుపెట్టుకొని వర్షిప్ చేస్తూ ఉంటాం అన్న. బట్ థింగ్ ఈజ్ దట్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరిని కూడా మనం తెలుసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే 1935కి ఏంటంటే సో అతను ఏంటంటే సో హిందూ మహాసభ, సో చూడండి, సో హిందూ మహాసభలో ఏంటంటే సో కొన్ని పొజిషన్ చేశాడు, అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు, ప్రపోజ్ చేశారు. ఏంటంటే నాన్న డ్రింకింగ్ వాటర్ వెల్స్ అండ్ టెంపుల్స్ ఇవి రెండు కూడా ఈ అన్టచబుల్స్కి కూడా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ సో క్యాస్ట్ వారీగా డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది తన యొక్క గట్టి పోరాటంగా ఉంది. అలాగే 1935గా ఏంటంటే నాన్న సో హెమాండ్ కమిషన్ అట్ రాంచీ, సో దాంట్లో ఫస్ట్ మెంబర్గా ఉన్నారు. సో అలాగే ఏంటంటే దళితులకు ఓటు హక్కుల కోసం పోరాడారనమాట. సో తర్వాత ఏంటంటే 1940s ఆ టైంలో క్విట్ ఇండియా మూమెంట్లో బ్రిటిష్కి వ్యతిరేకించి తన పోరాటాలు చేశాడు కాబట్టి అతన్ని జైల్లో వేశారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సో జగ్జీవన్ రామ్ అనేవారు ఏంటంటే యంగెస్ట్ మినిస్టర్గా అనేది ఫామ్ అయ్యారు. ఓకేనా, ఫార్మర్గా మనకి ఇండియాకి డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఇతను వర్క్ చేశారు, యంగెస్ట్ మినిస్టర్గా వర్క్ చేశారు. సో లేబర్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు, సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్వేస్లో ఉన్నారు.
సో ఇలా ఎన్నో పదవులను మన కోసం చేశారు నాన్న. కాకపోతే ఇతను ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ ఇవ్వలేదు, యా వి షిల్ రిమెంబర్ దట్ వన్. ఓకేనా, ఏంటంటే 1971లో సో గాజీ మూవీ చూసుంటారు, రానా నటించేది. సో అది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్. ఓకేనా, 1917లో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నప్పుడు, ఓకేనా, వార్ జరుగుతున్నప్పుడు మన ఇండియా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే మన యొక్క జగ్జీవన్ రామ్. ఓకేనా, సో డిఫెన్స్ మినిస్టర్. సో అందుకనే ఎక్కువగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అతను ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్న. ఓకేనా, సో కొన్ని విషయాలు మనం ఏంటంటే చాలా ప్రముఖంగానే గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రమే కాకుండా సో ఇతను ఏంటంటే నాన్న డెప్యూటీ పీఎంగా కూడా ఉన్నారు. ఓకేనా, సో డెప్యూటీ పీఎంగా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ పోస్టులు ఎవరు లేరు. సో డెప్యూటీ పీఎంగా కూడా ఉన్నారనమాట. సో అలాగే నాన్న సో ఇతను వరల్డ్ రికార్డ్ కూడా సాధించాడు. ఓకేనా, వరల్డ్ రికార్డ్. కొన్ని ఫ్యాక్ట్స్ లేవు, అది నేను మీకు యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మన క్లాస్ అంటే అల్టిమేట్ నాలెడ్జ్ ఉంటుంది, అంతే కదా. కరెక్ట్. సో వరల్డ్ రికార్డ్, ఏమి వరల్డ్ రికార్డ్ సార్ అంటే 1936 నుంచి కూడా 1986 వరకు. సో చూడండి, 1936 నుంచి 1986 వరకు ఎంపీగా అంటే మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా ఏంటంటే అన్ఇంటరప్టెడ్. సో అంటే ఎప్పుడూ కూడా ఓడిపోకుండా కంటిన్యూస్గా ఏంటంటే సో హీ వాజ్ బీన్ యాజ్ ద ఎంపీ. సో ఎంపీగా వచ్చేసి 40 సంవత్సరాలు ఉన్నారు. సో అలాగే నాన్న సో తనకంటూ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే చూడండి, లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ అన్నమాట. సో లాంగెస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్. సో మన ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఏంటంటే ఇతను సుమారుగా, ఓకేనా, క్యాబినెట్ మినిస్టర్గా కూడా ఏంటంటే 30 ఇయర్స్ అనేది ఉన్నారనమాట. సో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. సో అది 40 ఇయర్స్ ఏంటి ఎంపీగా ఉన్నారు, 30 ఇయర్స్ ఏంటి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. సో అంత ముఖ్యమైన వ్యక్తి. సో చాలామంది నాన్న మనం కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అసలు తెలుసుకోము, ఎందుకంటే మీ హిస్టరీ పుస్తకాల్లో ఉండవు. కానీ ఇలాంటివి న్యూస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుసుకోండాలి. సో అందులో ఇంకో పాయింట్ ఇక్కడ చూడండి. సో ఇతను ఎక్కడంటే 6th జూలై 1986లో ఢిల్లీలో చనిపోతారు. సమతా స్థల్, ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది తన యొక్క మెమోరియల్లో వారు రీప్లేస్ చేస్తారు. ఓకే, తను చనిపోయిన ప్రాంతాన్ని, క్రిమేషన్ ప్లేస్ని సమతా స్థల్. సో ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ చూడండి, కరెక్ట్గా ఉంది. మన ఆన్సర్ బి, బోత్ 1 and 2 3. ఓకేనా, సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్సరింగ్ అన్న. సో కంటెంట్లో ఇది నాలెడ్జ్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో ఎంసీక్యూస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతారండి, కమెంట్ చేయండి, తెలుసుకుంటూ ఉండండి. దట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాలిటీ సంబంధితమైన ఆర్టికల్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ కేసు ఏంటి, ఈ క్వశ్చన్ ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. సో చూడండి అన్న, ఇది పాలిటీ సంబంధితమైన ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ సంబంధితమైన ఆర్టికల్, అలాగే జేఈఎస్ పేపర్ 2కి సంబంధితమైన ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందని మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు సో చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. సో దేని గురించి, ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్. సో ఒక కేసు నడుస్తుందంటే దాన్ని ఏమంటాం, ట్రయల్. సో ట్రయల్ ఫేస్లో ఉంటున్న కేసెస్ని ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వన్ స్టేట్ టు అదర్. సో దేని గురించి, వన్ స్టేట్ టు అదర్. సో ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, ఓకేనా, ఒక స్టేట్లో నడుస్తున్న ఒక కేసుని మనం ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? అలా చేయొచ్చు అంటే ఎందుకు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏంటి అనేది మనము చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్గా ఒకటి తెలుసుకోండి. సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కేసుని ట్రాన్స్ఫర్ చేసినంటే ఎవరు దాన్ని చేయగలరు? ఓన్లీ సుప్రీంకోర్టు. ఎవరినన్నా నేను, మీరు, ఇంకొకరో చేయలేరు. ఒక క్రిమినల్ కేసు ఒక స్టేట్ గవర్నమెంట్లో నడుస్తున్నప్పుడు ఇంకో స్టేట్ గవర్నమెంట్కి మార్చేది, అంటే ఇంకో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోకి, అంటే ఇంకో స్టేట్కి మార్చే హక్కు డైరెక్ట్గా ఒకటే ఆన్సర్, సుప్రీంకోర్టుకే ఉంటుంది. ఇది మీకు ప్రిలిమ్స్లో అతి ముఖ్యమైన క్లియర్ డీటెయిల్. సో ఒకటి. సో అలాగే సో ఇక్కడ ఒక కేసుని ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో మనము మార్చొచ్చు, అసలు ఎందుకు మార్చాలి, సో వై. సో దీన్ని ఏమంటామంటే వై. సో చూడండి, అసలు ఒక కేసుని ఒక చోట నుంచి ఇంకో చోటుకి మార్చడం గురించి ఇష్యూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మార్చాలి అనేది మొట్టమొదటి ఇష్యూ. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు మార్చొచ్చు అని అనుకున్నాము, ఓకే, అసలు ఎందుకు మార్చాలి ఇక్కడ చూడండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొదటి కండిషన్ ఏంటంటే నాన్న, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ అనేది అక్యూజ్డ్తో కలిసిపోయిందంటే, ఓకేనా, అంటే ఏంటి, ఒకవేళ స్టేట్ ఆర్ ఆ స్టేట్లో ఉన్నవారు, స్టేట్ గవర్నమెంట్ వారైనా కానీ, లేదంటే ప్రాసిక్యూషన్ అంటే ఎవరు? సో మనకి ప్రాసిక్యూషన్ అంటామే, ఎవరిని మనం ప్రాసిక్యూషన్ అంటాం, కమాన్.
సో ఇక్కడ ఏంటంటే నాన్న ప్రాసిక్యూషన్ అంటే ఏంటి నేను వివరిస్తాను. అంతకంటే ముందు స్టేట్ ఆర్ ప్రాసిక్యూషన్ అనేది చూడండి కొలాబరేట్, ఎవరితో కొలాబరేట్ అయిపోతారు? కొలాబరేట్ విత్ అక్యూజ్డ్, తప్పు చేసిన వారిని, ఎవరు తప్పు చేసి అక్యూజ్డ్తో ఏంటంటే ప్రాసిక్యూషన్ కానీ స్టేట్ కానీ కొలాబరేట్ అవ్వడం, వాళ్ళు కలిసిపోవడం అనమాట. సో ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎవరో తెలుసుకోవాలి. ప్రాసిక్యూషన్ అంటే ఎవరంటేనన్నా హూ ఇన్వెస్టిగేట్స్, ఓకేనా, అంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు వీళ్ళని క్రిమినల్గా ప్రూవ్ చేయడానికి, గిల్ట్ ఆర్ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేయడానికి వర్క్ చేసే మనకి చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే పోలీసులు అని చెప్పచ్చు, ఓకేనా. చట్టరీత్యా పనిచేస్తున్న వారు, ఓకేనా, వారినే ప్రాసిక్యూషన్ అంటారు. వారి యొక్క ముఖ్య పని ఏంటి? ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ గిల్టా లేదంటే గిల్ట్ అంటే ఏమని, తప్పు చేశారా, లేదంటే ఇన్నోసెన్స్ అంటే తప్పు చేయలేదా, ఓకేనా, ఇన్నోసెన్స్. సో దీన్ని ప్రూవ్ చేయడానికి ఉన్నదే మనం ఏమంటాము, సో దాన్నే మనం ఏమంటాము, ప్రాసిక్యూషన్ అంటాం. ఒకవేళ ఈ ప్రాసిక్యూషన్, ఓకేనా, ఇన్నోసెన్సా ఇది ప్రూవ్ చేయకుండా ప్రాసిక్యూషన్ అనేది ఏంటంటే వారితో కలిసిపోయారు అంటే, అక్కడ అక్యూజ్తో కలిసిపోయారు. అలాంటి సమయంలో అక్కడ కేసు జరగడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏపీ స్టేట్ కేసు నడుస్తుంది, ఏపీ స్టేట్ పోలీస్, ఏపీ గవర్నమెంట్ అంతా కూడా ఆ కేసులో అక్యూజ్డ్కి సపోర్టివ్గా వచ్చేసారే అనుకోండి, అప్పుడు కేసు ఇక్కడ నడపడం కన్నా వేరే స్టేట్కి నడపడం బెటర్ కదా. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఊరికే మార్చుకోరు, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఆ కేసు కూడా ప్రామినెంట్ కేసు ఉండాలి. అలాంటి సమయంలో ఏంటంటే దే షిఫ్ట్ అనమాట, అంటే ఇంకో స్టేట్కి. సో తర్వాత ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా, సో చూడండి విట్నెస్, ఓకేనా, విట్నెస్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, విట్నెస్ కానీ, ఓకేనా, సో లేదంటే కంప్లైంట్, ఓకేనా, విట్నెస్ కానీ లేదంటే కంప్లైంట్ అంటే ఎవరు కంప్లైంట్ చేశారో వారినే కంప్లైంట్ అంటారు. సో విట్నెస్ కానీ కంప్లైంట్ కానీ హర్ట్ చేయడం కానీ లేదంటే ఏంటంటే ఏదైనా కానీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటాం. ఏంటంటే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే అక్కడున్న ఎవిడెన్సెస్ ఉంటాయి చూసారా, వాటిని చెరిపేయడం, ఓకేనా, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయడం కానీ ఇలాంటివి. ఒకటి ప్రాసిక్యూషన్ తరపు నుంచి అయినా కానీ అక్యూజ్డ్ తరపు నుంచి అయినా కానీ, మన సినిమాల్లో చూస్తారు కదన్నా పోలీసులకి డబ్బులు చేసి ఇవి చేసి అలా చూపించేస్తుంటారు సినిమాల్లో ఏమని. సో అక్కడ ఉంటున్న విట్నెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ విట్నెస్ ఒకరుంటే ఆ విట్నెస్ని చంపేయడం కానీ, విట్నెస్ని హర్ట్ చేయడం కానీ, విట్నెస్ని భయపెట్టడం కానీ ఇలాంటివి. అలాగే కంప్లైంట్ విత్డ్రా చేయమని కంప్లైంట్ని, ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇల్లీగలిటీ ఏదైనా జరిగిందంటే, సో అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకోటి ఏంటంటే అక్యూజ్డ్ ఉంటారు చూసారా, కొన్నిసార్లు అక్యూజ్డ్ కూడా ఏంటంటే సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే సఫర్ ద హార్డ్షిప్ అంటే అక్కడ టార్చర్ చేయడం. సో ఇక్కడ గిల్టా కాదా అని ప్రూవ్ చేయాలి కానీ అక్యూజ్ని టార్చర్ చేయడం అనేది ఛాన్స్ ఉండకూడదు. సో అలాగే అక్యూజ్ని చాలా వరకు సఫర్ చేయించడం, అలాగే ఏంటంటే టార్చర్ చేయించడం, సో ఇలాంటివి. తర్వాత ఏంటంటేనన్నా ఒకవేళ సుప్రీంకోర్టుకి అనిపించిందంటే, సుప్రీంకోర్టుకి ఏమనిపించాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా ఏవైనా కానీ ఇంపార్షియల్ ట్రయల్ అంటే ఆ యొక్క కేసు అనేది ప్రాపర్గా నడవట్లేదు, ఇంపార్షియల్ ట్రయల్ అంటే మోసం జరుగుతూ ఉంది, అలాగే ఏంటంటే ఫెయిర్, ఓకేనా, ఇంపార్షియల్ ట్రయల్ ఫెయిర్ ట్రయల్ జరగకపోవడం, సో అన్ఫెయిర్గా ట్రయల్ అనేది జరగడం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోవడం, ప్రూఫ్ ఇన్ఎబిలిటీ, సో ప్రూఫ్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేకపోవడం, ఇలాంటి ఎన్నో మిస్టేక్స్ జరుగుతూ ఉన్నప్పుడు, అలాగే ఏంటంటే అక్కడ క్రైమ్ టైప్ని బట్టి కూడా ఏంటంటే వీళ్ళు కన్సిడర్ చేస్తారు ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలా లేదా అనేది. సో తర్వాత ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా ఆ పార్టీస్ యొక్క కన్వీనియన్స్ని బట్టి, అలాగే విట్నెస్ యొక్క కన్వీనియన్స్ని బట్టి, ఆ లాంగ్వేజెస్ని బట్టి, అంటే చూడండి కన్వీనియన్స్. సో కన్వీనియన్స్ అన్నప్పుడు ఏంటంటే కన్వీనియన్స్ ఆఫ్ పార్టీస్ అంటే అక్కడ అక్యూజ్డ్ తర్వాత కంప్లైంట్ చేసిన వారు ఉంటారు కదా, వారి యొక్క కన్వీనియన్స్ కానీ, తర్వాత ఏంటంటే వారి యొక్క లాంగ్వేజ్, ఓకేనా, లాంగ్వేజ్ని బట్టి కూడా ఏంటంటే, తర్వాత ఏంటంటే వారికి కావాల్సిన ఇంకేమైనా కానీ రిలవెంట్ ఫ్యాక్టర్స్, ఓకేనా, దానికి సంబంధితమైన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అనే దానికి వారు ఏదైనా రిలవెంట్ ఫ్యాక్టర్స్ ప్రొవైడ్ చేస్తే వాటిని సుప్రీంకోర్టు స్టడీ చేసిన తర్వాత ఓకేనన్నా మీ యొక్క కేసు ఏపీ నుంచి తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మీ యొక్క కేసు ఏపీ నుంచి తమిళనాడుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఈ పద్ధతిలో వారు కేసు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏ యొక్క కండిషన్ ప్రకారం వారు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాట్. సో చూడండి మనకి 3 ప్రశ్నలు ఉంటాయి చదివేటప్పుడు, హూ, వై, వాట్, హౌ ఇలాంటివి. సో ఇప్పుడు ఏంటి, హూ తెలుసుకున్నాం, వై తెలుసుకున్నాం, తర్వాత ఏంటి వాట్ లేదంటే హౌ. సో వాట్ కాదు హౌ చూద్దాం. హౌ అంటే ఏంటి, దీన్ని ఈ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది మన ప్రశ్న.
సో హౌ అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటేనన్నా, సో మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటేనన్నా ఏదైనా ఒక ప్రొవిజన్స్ కావాలి కదా. సో ఆ ప్రొవిజన్స్ ఏంటంటేనన్నా ఏవైనా కానీ క్రిమినల్ కేసు, ఓకేనా, క్రిమినల్ కేసు ఏదన్నా ఉందంటే క్రిమినల్ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫ్రమ్ వన్ స్టేట్ టు, ఓకేనా, వన్ స్టేట్ టు అదర్ స్టేట్, ఓకేనా, వన్ స్టేట్ టు అదర్, ఒక స్టేట్ నుంచి ఇంకో అదర్ స్టేట్కి పంపించాలి అంటే మనకి సపరేట్గా ఒక సెక్షన్ ఉంది నాన్న. సో అదేంటంటే 406A, 406A లేదంటే సెక్షన్ 406 అని చెప్తాం. సెక్షన్ 406 అండ్ 406A ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అంటే అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాన్ని అనుసరించి ఏంటంటే సో క్లియర్గా సుప్రీంకోర్టే ఒక కేసుని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది చెప్పున్నారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కాదు, దానికంటూ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఈ పవర్ని సుప్రీంకోర్టు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే దట్ టు ఎక్సెప్షనల్ కేసెస్. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అనేది ఇంతసేపు మీకు వివరంగానే చెప్పాను. సో ఇప్పుడు పైన చెప్పిందంతా ఏంటన్నా ఆ ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట. తర్వాత నాన్న పాలిటీ టాపిక్స్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి అర్థం చేసుకోవడమే పాలిటీ. ఒక్కసారి కరెక్ట్గా అర్థం చేసుకున్నాను అనుకోండి దుమ్ము దులిపేస్తుంది, మళ్ళీ ఎంత బ్రెయిన్లో అలా ఎక్కేస్తుంది. అదేవిధంగా మీరు చదవాలా. సో నెక్స్ట్ ఎక్సెప్షనల్ కేసెస్లో అవి చేయొచ్చు. తర్వాత తీసుకున్నానంటే హూ క్యాన్ ఫైల్ ద అప్లికేషన్స్, అలాగే ఎలా జరుగుతుంది ఏంటంటే ఊరికైతే జరగదు కదా నాన్న. సో అంటే ఏంటంటే ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వాలంటే సుప్రీంకోర్టుగా రాలేదు, సువోమోటో కాదు, ఓకేనా. సువోమోటో అంటే సుప్రీంకోర్టే అనుకొని కేసుని ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా జరగదు. సో ఖచ్చితంగా ఏంటి అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. అప్లికేషన్ ఫైల్ ఎక్కడ చేయాలి, సుప్రీంకోర్టు దగ్గర ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. అయ్యా ఇక్కడ ఏది సరిగా జరగట్లేదు అయ్యా, మా కేసుని ఏపీ నుంచి తమిళనాడుకి మార్చేయండి అయ్యా, మాకు అక్కడైతే న్యాయం దొరుకుతుందయ్యా, మీరే మాకు దిక్కయ్యా అని సుప్రీంకోర్టుని అడుగుతారన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని చెప్పాను. హూ క్యాన్ ఫైల్, ఎవరు ఫైల్ చేయొచ్చు, నేనో మీరో ఎవరో ఫైల్ చేయలేరు కదా. దానికంటూ కూడా సో ఇక్కడ చూడండి ఎవరంటే అక్యూజ్డ్. సో ఎవరినైతే అక్యూజ్ చేశారో వారు కూడా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో అడగచ్చు. తర్వాత ప్రాసిక్యూషన్ అంటే సో లా కోర్ట్ అథారిటీ ఎవరైతే ఆ యొక్క గిల్టీ ప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తున్నారో వారు. అలాగే ఏంటంటే ఎనీ అదర్ పార్టీ ఇన్ ద కేస్, ఎనీ అదర్ పార్టీ ఇన్ ద కేస్ అంటే కేసుకి సంబంధం లేదో కాదు, టు ద కేస్ అంటే ఆ కేసుకి సంబంధితమైన ఇంకెవరైనా కానీ ఫైల్ చేయొచ్చు అనమాట. ఇలాంటి అప్లికేషన్ ఫైల్ చేయగానే ఏం చేస్తుందంటే తర్వాత ఏంటంటే సుప్రీంకోర్టు వచ్చేసి కన్సిడర్ చేస్తుంది, వెంటనే ట్రాన్స్ఫర్ చేసేది కన్సిడర్ చేస్తుంది. అలాగే ఏంటంటే మొత్తాన్ని ఏంటంటే సో అక్కడ ఉన్న అఫెన్స్ని, ఓకేనా, సో మొత్తాన్ని స్టడీ చేస్తుంది. దేన్ని, అఫెన్స్ని, ఏం తప్పు జరిగింది, ఎలాంటి తప్పు జరిగింది, సో వాటిని స్టడీ చేయడం, ట్రయల్ ఎలాంటి పరిస్థితిలో ఉంది, అక్కడ ఉంటున్న ఎవిడెన్స్ పరిస్థితి ఏంటి, ఓకేనా, తర్వాత జస్టిస్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పార్టీస్ యొక్క పరిస్థితి ఏంటి, అన్నీ సుప్రీంకోర్టు స్టడీ చేసిన తర్వాత ఏంటంటే వారు కొన్ని కండిషన్స్ కూడా పెడతారన్నమాట. కండిషన్స్ పెట్టి అక్కడి నుంచి ఏంటంటే ఆ కేసుని అనేది ట్రాన్స్ఫర్ చేస్తారంట, ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ అనేది ఇస్తారంట. సో ఇది మన యొక్క కేసు నాన్న. సో ఒక క్వశ్చన్ని, ఒక టాపిక్ని మనం చదివేది ఉన్నతం కాదు, చదివిన దాన్ని అద్భుతంగా అర్థం చేసుకోవడం ఉన్నతం. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దామా. ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ ఎన్నో మనం అద్భుతంగా చూస్తూ ఉన్నాం. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. ఓకే స్టూడెంట్స్, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం కొద్దిగా ఏంటంటే జినోమ్ సీక్వెన్సింగ్ గురించి, ఓకేనా, జినోమ్ సీక్వెన్సింగ్, అలాగే ఏంటంటే మనకి ఎవల్యూషన్ ఆఫ్ వైరస్, సో ఓకేనా, వాటి గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే నాన్న ఇది డెంగ్యూ గురించి మాట్లాడేదే కానీ డిసీజ్ ఇంపాక్ట్ గురించి కాదు. కొద్దిగా దాంట్లో ఉంటున్న ఆ యొక్క డిసీజ్ అనేది ఎలా మారుతుందనే దాని గురించి, ఓకేనా. సో ఇది ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడుతుంది, ఎవల్యూషన్ గురించి. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే నాన్న ఇది GS పేపర్ 3లో, ఓకేనా, GS పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్టడీ, ఓవరాల్ స్టడీ కూడా చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి, సో ఇక్కడ ఏం చెప్తున్నాను, సింపుల్ వ్యూ చెప్తా చూడండి, చాలా సింపుల్గా ఓవర్ వ్యూ ఇస్తాను. నాన్న ఇది నేను, ఓకేనా, ఇది నేను. ఫస్ట్ నాకు డెంగ్యూ వైరస్ అనేది అటాక్ అవుతుంది. సో ఎలాగైనా దాన్ని ఫైట్ చేయడానికి నా బాడీలో సీరో టైప్ ఒకటి రెడీ అవుతుంది, ఓకేనా. సో అందువల్ల ఏంటంటే సో ఇక్కడ యాంటీబాడీ రెసిస్టెన్స్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక నుంచి ఈ వైరస్ మళ్ళీ తాకిన ప్రతిసారి ఏంటంటే నా బాడీ అనేది దాన్ని తట్టుకోగలదు. కానీ కాలంతో పాటు కొంతకాలానికి ఏంటంటే వైరస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అంటే
ఈ వైరస్ ఈ యాంటీబాడీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అంటే యాంటీబాడీతో అర్థం చేసుకుని ఆ యాంటీబాడీ క్యారెక్టరిస్టిక్స్ అంతా తెలుసుకొని సో ఇక నుంచి ఏంటంటే దాన్ని ఫైట్ చేయడానికి కొద్దిగా జీనోమ్ సీక్వెన్సింగ్ లాగా కొన్ని సీక్వెన్సెస్ అంతా కూడా మార్చేసుకొని కొత్త తరహాలో అనేది ఎవాల్వ్ అవుతుంది. ఈసారి ఎవాల్వ్ అయినప్పుడు ఈ డెంగ్యూ వైరస్ అనేది ఇంకా పవర్ఫుల్గా అవుతుంది. నా బాడీలో ఉన్న ఇప్పుడు రోగాన్ని ఎదిరించగలిగిన శక్తి ఏదైతే ఉంటుందో ఇప్పుడు దాంట్లో ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇప్పుడు ఈ డెంగ్యూ అనేది మళ్ళీ ఏంటంటే నాకు కొంతకాలం తర్వాత నెక్స్ట్ టైం సెకండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, డెంగ్యూ లాంటి జబ్బులు ఒకసారి వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అదే జబ్బు రెండోసారి వచ్చేటప్పుడు మీకు విపరీతమైన ప్రభావం అనేది ఉంటుంది. మీ బాడీ పైన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సెకండ్ టైం వచ్చేటప్పుడు ఈ సీరో టైప్ కానీ యాంటీబాడీస్ కానీ ఏవైతే మన బాడీలో ఫంక్షన్ అవుతుందో ఏది కూడా పనిచేయదన్నమాట. సో అంతా కూడా మనకి పనిచేయకుండా పోతుంది. ఇంకా మనకి ఇన్ఫెక్షన్ అనేది దారుణంగా అనేది వస్తుందన్నమాట. అంటే భయంకరంగా అనేది వస్తుందనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఓవరాల్ కన్క్లూషన్ ఆఫ్ ద ఆర్టికల్. అంటే మనిషి చూడండి కాలానికి తగినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చలి ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి చలి ప్రాంతాల్లో జీవించగలరు. సో అతను మన ఇండియా లాంటి వేడి ప్రాంతాలకు వచ్చాయంటే స్టార్టింగ్ అకామిడేట్ అవ్వడం కష్టం, కానీ కొంత కాలానికి ఏంటంటే అలవాటు ఎవాల్వ్ అయిపోతూ ఉంటారు. సో మనుషులు కూడా ఏంటంటే జీవరాశులన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటారు అన్న, కాలానికి తగినట్టు సమయానికి తగినట్టు మారుతూ ఎవాల్వ్ అవుతూ ఉంటారు. అది యొక్క జీవన రహస్యం, లేదంటే జీవన యథార్థం అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అదేవిధంగా ఈ వైరస్లు కూడా ఎవాల్వ్ అవుతున్నాయి అనేది. ఎలాగైతే మనకు కోవిడ్లో మనం చూసుకున్నామంటే ఒక వెర్షన్ తర్వాత ఇంకో వెర్షన్ తర్వాత ఇంకో వెర్షన్ ఇలా మనకి మారుతూ ఉంటుంది. సో ఆ విధంగా వీరు స్టడీ చేసినప్పుడు సో చూడండి వారు చేసిన అనలైజ్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 184 హోల్ జీనోమ్ డెంగ్యూ సీక్వెన్సింగ్ అనేది ఉందంట. సో దాంట్లో చూడండి 408 జీన్ సీక్వెన్సింగ్ అనేది ఉంది. సో గత 60 ఏళ్ళలో స్టడీ చేసిన దాంట్లో ఇండియాలో ఇన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఫామ్ అవుతూ ఉన్నాయి అనేది వారు చెప్తున్నారు. సో ఈ యొక్క వైరస్ డైవర్సిటీ అంటే ఇన్ని వెరైటీలుగా వైరస్ అనేది నివసించగలదు, వాటి యొక్క ఫార్మేషన్ మార్చగలదు అన్నప్పుడు ఎవల్యూషనరీ డైనమిక్స్ అంటే ఏంటంటే సో ఈ వైరస్ అనేది సమయానికి తగినట్టు మారడానికి అలాగే అది కూడా మార్పు చెందడానికి ఇవన్నీ కూడా అవ్వడానికి కారణం ఏంటంటే సీరో టైప్స్. ఓకేనా. సో అంటే వాటి యాన్సెస్టర్ వైరస్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే సీరో టైప్స్ అనమాట. సో సీరో టైప్స్ అనేది వాటిలో ఉన్నది వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అలా మార్చుకోదగిన ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ ప్రొటెక్షన్ అంటారు. సో వైరస్ మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటి, క్రాస్ ప్రొటెక్షన్ వల్ల ప్రొటెక్ట్ అవుతుంది. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ విత్ అన్ సో ఇది మనం నోట్స్ టైప్ కాదు నాన్న, కొద్దిగా థియరీ టైపే. సో అందువల్ల నోట్స్ పాయింట్స్ లేదు. డెంగ్యూ గురించి అంటే ఒక 2-3 పాయింట్స్ మనం చెప్పేసుకోవచ్చు. అది జనరల్గా ఎప్పుడు కూడా మీ రెగ్యులర్ క్లాసెస్లో అనేది వింటుంటారు. సో బట్ దిస్ ఈజ్ సంథింగ్ న్యూ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్టికల్స్ వచ్చింది కాబట్టి ఇది న్యూ. సో అందువల్ల దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైనా కానీ డెంగ్యూ నుంచి వచ్చేటప్పుడు డెంగ్యూలో ఉంటున్న 4 సీరో టైప్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే రీఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రకమైన డెంగ్యూ మనకి ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు ఆ యొక్క డెంగ్యూ సీరో టైప్ నుంచి ఇంకొక టైపు చూడండి దాని నుంచి మన బాడీ అనేది రోగాన్ని ఎదిరించుకోదగిన శక్తి అనేది డెవలప్ చేసుకుంటుంది. అలాగే కొంతకాలం తర్వాత లాంగ్ పీరియడ్ తర్వాత సెకండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. చెప్పాను కదా, ఇప్పుడు నేను స్టోరీ చెప్పిన మీకు సెట్ అవుతుంది. చూడండి నాకు నాకు జ్వరం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కొన్ని రోజుల తర్వాత 2 years తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది అనుకోండి డెంగ్యూ. కానీ సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ సీరో టైప్ వల్ల కాస్ అవుతుంది. డిఫరెంట్ సీరో టైప్ అయినప్పుడు మొట్టమొదటిసారి వచ్చిన డిసీజ్ కన్నా కానీ హై వైరల్ లోడ్ ఆ వైరస్ మన బాడీ మీద ఎక్కువగా ఉంటాయి, ప్రభావం ఎక్కువగా ఉంటుంది, డిసీజ్ యొక్క సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం ఎందుకంటే క్రాస్ ప్రొటెక్షన్ అంటారు. ఈ క్రాస్ ప్రొటెక్షన్ అనేది మొట్టమొదటి ఇన్ఫెక్షన్ నుంచి మనకి సీరో టైప్ నుంచి ఏంటంటే ఒక 2 to 3 years దాకా మన బాడీ అనేది ఆ క్రాస్ ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది. సో అలాగే ఈ క్రాస్ ప్రొటెక్షన్ అనేది సెకండ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే కొత్త వెరైటీగా మనకి అతిపెద్ద వైరస్లోని సివియారిటీని కలిగిస్తుంది అన్నమాట. సో అలాగే మనం తీసుకున్నాము అంటే యాంటీబాడీస్ అనేది మన బాడీలో నార్మల్గానే డెవలప్ అవుతుంది. అలాగే ఈ యాంటీబాడీస్ అనేది ఏంటంటే ఇక్కడ వైరస్ ఓకేనా ఒక వైరస్ని అది అడ్డుకుంటుంది, కానీ డిఫరెంట్ సీరో టైప్కి చెందిన వైరసెస్ని అడ్డుకోలేదు. సో వైరస్ బిలాంగింగ్ టు ద సో ఇక్కడ చూడండి యాంటీబాడీస్ ఆర్ నాట్ ఏబుల్ టు న్యూట్రలైజ్ వైరస్ బిలాంగింగ్ టు ద డిఫరెంట్ సీరో టైప్. వేరే సీరో టైప్కి బిలాంగ్ అయిన వైరస్ని న్యూట్రలైజ్ చేసే క్యాపబిలిటీ మన వైరస్కి లేదన్నమాట. సో అందువలనే ఏంటంటే సో మనకి ఏంటంటే హయ్యర్ సెల్ ఇన్ఫెక్షన్, ఇంకా దారుణమైన ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ దీన్నే మనం ఏమంటామంటే యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటారు. ఓకేనా.
సో యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ అంటే ముందు యాంటీబాడీస్ ఫామ్ అయిపోయింది, రోగాన్ని ఎదిరించే శక్తి ఉంది, అంతా ఉన్నాయి, బాగున్నాయి. కానీ సెకండ్ టైం వేరే సీరో టైప్ ఎవాల్వ్ అయ్యి కొత్త తరహా డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు మనం అసలు తట్టుకోలేమన్నమాట. సో ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్యగా మన సౌత్ ఇండియాలో అనేది ఉందని చెప్తున్నారు. సో అలాగే చెప్పాలంటే డామినెంట్ ఇమ్యూన్ సెలెక్షన్ ప్రెషర్ అంటారు. సో అందరి ఏంటంటేనన్నా మనకి ఇలాంటి ఒక ఇమ్యూన్ సప్రెషన్ వల్ల ఇలాంటి వల్ల కొత్త తరహాలో ఎవాల్వ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఒక ఈ లీనియేజెస్లో ఇండియాలో యునిక్యూ ఇండియన్ డెంగ్యూ లీనియేజ్ అంటే మన ఇండియాలో కొత్త తరహా డెంగ్యూ అనేది రైజ్ అయింది. దాన్ని సీరోటైప్ 4కి చెందిన డెన్వి4 అనమాట. సో అందుకనేనన్నా సో ఇక రాబోయే కాలంలో, ఇప్పుడు కాదు మనం భయపడేది, ఇంకా రాబోయే కాలంలో మనకు వచ్చిన డిసీజెస్ మళ్ళీ వస్తే తట్టుకోలేమనే పరిస్థితిలోకి వెళ్ళిపోతామన్నమాట. సో అందుకనే సౌత్ ఇండియాలో అతి ముఖ్యంగా ఏంటంటే ఈ డెన్వి4ఐడి లీనియేజ్ యొక్క వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పదం మీకు ఇంపార్టెంట్ ప్రిలిమ్ స్టాండర్డ్లో. తర్వాత 50% కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి సౌత్ ఇండియాలోనే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందనేది చెప్తున్నారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ జీన్. సో ఈ జీన్ అనేది ఏంటంటే ఈ డెంగ్యూ వైరస్లో జీన్ అనేది కాలంతో పాటు ఎవాల్వ్ అవ్వడంతో పాటు అది మార్పు చెందుతూ ఉండడం, కొత్త సీరోటైప్ రావడం. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేది మనకి చాలా వరకు ఏంటంటే డేంజరస్గా మారిపోతుంది. సో రాబోయే జనరేషన్స్లో కూడా దిస్ క్యాన్ క్రియేట్ ఏ మేజర్ ఇంపాక్ట్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా మీకు చెప్పాలనుకున్నారు, అదే చెప్పారు నాన్న. సో కాకపోతే ఇలాంటప్పుడు ఏంటంటే నాన్న ఇలాంటి ఎవాల్యుయేషన్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మనకు వచ్చిన సమస్య ఏమి సార్ అయితే అయ్యింది సార్ అంటారు. కానీ వాస్తవం ఏంటంటే నాన్న ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తుండడం వల్ల ఏంటంటే మేజర్ వ్యాక్సిన్స్ అనేది పనిచేయకుండా పోతుంది. అంటే ఏంటంటే నాన్న సో ఇక్కడ వ్యాక్సిన్స్ మనకు ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్స్ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో దాన్ని మళ్ళీ డైవర్సిఫై చేయాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనము ఇంకా బాగా చూడొచ్చు. ఏంటంటే నాన్న మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఒక 4-5 రకాల వ్యాక్సిన్, బూస్టర్ డోసు, ఈ డోసు వేసుకుంటూనే ఉన్నాం. మళ్ళీ కోవిడ్ ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు, మళ్ళీ వ్యాక్సిన్ వేయాలంటారు. సో అంటే ఏంటంటే జీవితకాలం అంతా వ్యాక్సిన్ వేసుకునే పరిస్థితి వచ్చేస్తుందేమో. ఎందుకంటే ఎలాగైతే ఈ జీవరాశి వైరస్ అనేది ఈ యొక్క మందులకి వ్యతిరేకంగా పోరాడడం స్టార్ట్ చేసింది, అలాగే టీబీలో డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అని ఇవన్నీ కూడా ఏంటంటే వాటికైనా ఉదాహరణలు. సో ఇక్కడ క్లియర్గా చెప్పున్న చూడండి, ఫస్ట్ పీపుల్ విత్ ప్రియర్ ఇన్ఫెక్షన్. సో పీపుల్ విత్ ప్రియర్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టెడ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రీఇన్ఫెక్షన్ బై సేమ్ స్టీరియోటైప్. ఒక్కొక్క పాయింట్ చెప్పారు, నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీ ఇక్కడ చెప్పుంటారు. సో చూడండి, ఫస్ట్ ఇన్ఫెక్షన్ రాగానే అదే సీరోస్టైప్ నుంచి అటాక్ వచ్చినప్పుడు అడ్డుకోవడానికి మన బాడీలో అనేది రోగాన్ని ఎదిరించగలిగిన శక్తి అనేది వస్తుంది. కానీ మనకి డిఫరెంట్ సీరోటైప్ వచ్చిందంటే దాన్నే సెకండ్ ఇన్ఫెక్షన్ వస్తాం. కానీ సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఇన్ఫెక్షన్ కన్నా చాలా దారుణంగా ఉంటుందంటారు. సో అలాగే ఆ వైరస్ని వ్యతిరేకించి పోరాడే శక్తి అనేది మనకి బాడీలో అనేది ఉండదు. సో చాలా వరకు ఏంటంటే ఆ యొక్క సీరోటైప్ని ఎదిరించగలిగిన శక్తి అనేది ఈ కొత్త టైప్ ఆఫ్ వైరస్కి ఉంటుందన్నమాట. మరి అది డెంగ్యూనే, కాకపోతే ఏంటంటే డామినెంట్ ఇమ్యూనో సెలెక్షన్ ప్రెషర్ అంటారు. సో కొత్త తరహా లీనియేజ్ అలా ఇండియాలో వచ్చింది డెన్వి4ఐడి. ఓకేనా, సీరోటైప్ 4కి చెందింది. సో అలాగే ఇండియాలో 50% కంటే ఎక్కువ ఉన్నాయి. మనకి యొక్క డెంగ్యూ అనేది ఎయిడిస్ అగిప్టస్ మస్కిటోస్ వల్లనే ఎక్కువగా డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, సీరోటైప్స్ అంతా కూడా. సో అలాగే ఏంటంటే నన్న ఈ జీన్, ఓకేనా, ఇక్కడ చేంజ్ అవుతున్న జీన్స్ వల్లే చాలా వరకు ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేది ఇలాగ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఓకేనా. సో ఇదండి అక్కడ ఉంటున్న మెయిన్ థింగ్. సో కాకపోతే ఇక్కడ చూడండి, యాజ్ ద కరెంట్ ఇండియన్ లీనేజెస్ ఆర్ హైలీ డైవర్జెంట్ ఫ్రమ్ ద యూస్ ఆఫ్ ఆల్ మేజర్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ చూడండి, మామూలుగా మనం ఉపయోగించే వ్యాక్సిన్స్కి ఇవన్నీ పనిచేయవు అనేది వారు ప్రాక్టికల్గా చెప్తున్నారు. సో వాటిని ఎదిరించి ఇవి ఫైట్ చేయగలవు కాబట్టి వీ నీడ్ టు వర్క్ మోర్ ఆన్ దిస్ అనేది చెప్తున్నారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది సిఎస్ఐఆర్ సైంటిస్ట్, ఓకేనా, సైంటిస్ట్ ఫైండ్ రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఇన్ అనంతపూర్. సో ఇప్పుడు మనకి ఏంటంటేనన్నా సో ఈ టాపిక్ అనేది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ సబ్జెక్ట్లో వస్తుందంటే మైన్స్, ఓకేనా, మినరల్స్ అండ్ మైన్స్. సో మినరల్స్ అండ్ మైన్స్ అనేది మనకి జియోగ్రఫీలో జిఎస్ పేపర్లో 1లో వస్తుంది. తర్వాత ఏంటంటేనన్నా మనకి ఎకనామీలో కూడా వస్తుంది, ఓకేనా, ఎకనామిక్ వయబిలిటీ, ట్రేడ్, వాటికి రిలేటెడ్ కూడా వస్తుంది. సో అందువల్ల 2 పాయింట్స్లోనూ మీకు ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ మనం మాట్లాడేది దేని గురించి, రేర్ ఎర్త్ మినరల్స్, ఓకేనా, రేర్ ఎర్త్ మినరల్స్ అంటాము, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని అంటాం, ఓకేనా, వాటి గురించే మనం మాట్లాడుతున్నాం. సో అంటే ఏంటి, ఎందుకంత ముఖ్యం, ఎందుకంత హల్చల్, నిజంగానే ఇది రేరా, ప్రపంచంలో పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా సో ఇక్కడ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ ఎక్కడుందో తెలుసుకోండి. ఇది సిఎస్ఐఆర్, దాని యొక్క ఫుల్ ఫామ్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్.
ఈ పదాన్ని ఫ్యాక్ట్గానే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎన్జిఆర్ఐ జియోఫిజికల్ రీసెర్చ్ గురించి, భూమిలో మనకు లభిస్తున్న లోహాల గురించి, మినరల్స్ గురించి, వాటి గురించి స్టడీ చేయడానికి ఉంటున్న ఒక ఆర్గనైజేషన్ అనమాట. వీరు రీసెంట్గా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని స్టడీ చేసి ఏంటంటేనన్నా అనంతపూర్లో, ఓకేనా. సో మన ఇండియాలో ముఖ్యంగా ఏపీలో ఉంటున్న అనంతపూర్ డిస్టిక్లో ఏపీలో అనేది వారు రీసెర్చ్ చేసిన తర్వాత వారికైతే లభించింది ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇండియాలో అనంతపూర్లో లభిస్తున్నట్టు చెప్పారు. ఓకే, సో ఫస్ట్ మనం అర్థం చేసుకుంటాం కదా అసలు ఈ రేర్ ఎర్త్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్. రేర్ ఎర్త్ అనేది యాక్చువల్గా 17 ఎలిమెంట్స్ అన్న. రేర్ ఎర్త్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 17 ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. సో ఇందులో నుంచి మన పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా ఏంటంటే సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే మొత్తం వచ్చేసి 17. సో ఆ 17లో ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో చూడండి 15 ల్యాంథనాయిడ్స్, ఓకేనా. 15 వచ్చేసి ల్యాంథనాయిడ్స్ అంటాం, ఓకేనా. 15 వచ్చేసి ల్యాంథనాయిడ్స్ అంటాము. 15 ల్యాంథనాయిడ్స్, అది కాకుండా 2 ఎక్స్ట్రా. సో అవి ఏంటంటే నన్ను పీరియాడిక్ టేబుల్లో స్కాండియం. సో ఏంటది స్కాండియం అండ్ ఇట్రియం, ఓకేనా. స్కాండియం అండ్ ఇట్రియం అంటాం. సో ల్యాంథనైడ్స్ ప్లస్ స్కాండియం అండ్ ఇట్రియం ఈ 17ని కలిపితే మనం ఏమంటాం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటాం. సో అలాగే ఇంకొకటి ఏంటంటే వాట్ అన్నాను కదా, ఆర్ఈఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేది యాక్చువల్గా మెటల్స్ నాన్న. సో అవి మెటల్స్ అన్నమాట. సో అరే ఎందుకు సార్ ఇవి రేర్ అంటున్నారు, భూమిలో రేర్గా ఉంటాయా అంటే లేదు నాన్న, తగినటువంటి అబండెంట్గానే ఉంటాయి, ఓకేనా. అబండెంట్గానే ఉంటాయి. సో మరీ అంత రేర్గా అయితే ఉండవు. అబండెంట్ అంటే ఏంటి, తగినటువంటి మోతాదులో లభిస్తుంది. కానీ మరెందుకు సార్ దీన్ని రేర్ అంటున్నారు, బట్ వై స్టిల్ రేర్ అని అంటున్నారంటే సో మనకి లభించినా కానీ మనకి డిఫికల్ట్ టు మైన్. సో డిఫికల్ట్ టు మైన్ అంటే మనకి భూభాగంలో ఎర్త్ క్రస్ట్లో ఉంటుంది, ఓకేనా. ఎర్త్ క్రస్ట్లో అయితే ఉంటుంది, ఓకేనా. ఎర్త్ క్రస్ట్లో అయితే ఇది ఉంటుంది. కానీ ఉంటున్నది మనం మైన్ చేసేయడానికి ఎకనామికల్ ఫీజిబిలిటీయో ఉపయోగించే తగినటువంటి విధంగానో మన ఎక్స్ట్రాక్షన్ అనేది ఎకనామికల్గా వైయబుల్గానో ఉండదు. అంటే మనము కేజీఎఫ్ ఎందుకు మూతపడింది నాన్న అంటే బంగారం లభించకుండా పోయిందంటే లభిస్తుంది, కానీ ఎంతో తక్కువ, చాలా తక్కువ లభిస్తుంది. ఆ చాలా తక్కువని మైన్ చేయడానికి ఆ బంగారం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అందుకని దాన్ని మూత వేసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే నాన్న ఎందుకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రపంచమంతా ఉన్నా కానీ మనం ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతున్నామంటే అది ఫ్రీగా ఈజీగా అనేది అవైలబిలిటీలో లేదు, ఓకేనా. సో అంటే ఏంటంటే ఇవి ఏంటంటే మనకి జియాలజికల్ డిపాజిట్స్లో, ఓకేనా. సో జియాలజికల్ డిపాజిట్లో మనకి భూమిలో ఉంటున్న, ఓకేనా, జియాలజికల్ డిపాజిట్స్ ఏదైతే ఉంటుందో ఆ జియాలజికల్ డిపాజిట్ అన్నింటిలో కూడా ఏంటంటే ఇది కంబైన్డ్ ఫామ్లో ఉంటుంది. కంబైన్డ్ ఫామ్ అంటే ఏంటి, ఇంకొక ఎలిమెంట్స్ దేంతో అయినా కానీ కంబైన్ అయిపోయి ఇండివిజువల్గా మనకి లభించడం అనేది కష్టమైపోతుంది. అందుకనే మనం ఏంటంటే ఈ జియాలజికల్ డిపాజిట్స్ మనం ఏంటంటే రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ అంటాం, ఓకేనా. రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ అంటే అంత ఫ్రీగా అనేది మనకి ఇది దొరకదు, ఏదో ఒక ఫార్మేట్లో అనేది ఇది చేంజ్ అయిపోయి ఉంటుంది. సో అలాగే ఆక్సైడ్ కాంపోనెంట్స్ ఎక్కువగా అనేది రియాక్ట్ అవుతారు, ఓకేనా. సో ఇది మన ఇండియా యొక్క పరిస్థితి ఏంటి. సో ఇండియా యొక్క పరిస్థితి తీసుకున్నట్టే ఇండియాలో వచ్చేసి 6% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ప్రపంచంలో ఉంటున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఓకేనా. 6% ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆఫ్ వరల్డ్ యొక్క 6% అనేది మన ఇండియాలో ఉంది. కానీ మనము ఓన్లీ 1% మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటమాట, ఓకేనా. 1% మాత్రమే ఇండియా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మిగతా అనేది మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేయలేదన్నమాట. తర్వాత సరే మన ఇండియా 1% ప్రొడ్యూస్ చేస్తే ఇండియా యొక్క డిమాండ్స్, మన ఇండియాకి కావాల్సిన అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. సో ఇట్ ఈస్ ఫ్రమ్ చైనా అనమాట. సార్ చైనా సీన్లోకి వచ్చిందంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ చైనాలో ఎక్కువ ఉందా సార్ అంటే ఇది మనకి తెలియాలి. చైనాలో నాన్న 60%, 60% ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న రేర్ ఎర్త్ ఎనిమల్స్లో 60% చైనాలోనే లభిస్తుంది. చైనా ఇంకా రేర్ ఎర్త్ మెటల్స్లో మోనోపోలీ అంటే సోల్ హీరో అనమాట. ఎవరు వాళ్ళని ఎదిరించే హక్కు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే అంత రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాళ్ళ వద్దనే లభిస్తూ ఉంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ద రేర్ ఎర్త్ మెటల్స్. సార్ అంత చెప్తున్నారే, ఇదేమన్నా పెద్ద తోపుతురు అంత ఇంపార్టెంటా సార్? వై దిస్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? వై? సో సింపుల్ అన్న, ఎందుకంటే మోడర్న్ డివైసెస్, ప్రతిరోజు మనం ఉపయోగిస్తున్న మోడర్న్ డివైసెస్ అన్నింటిలో కూడా ఏంటంటే ఖచ్చితంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది చాలా ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ చెప్పాలంటే కంప్యూటర్లో ఉంటున్న మెమరీ సిస్టమ్కి, నా కంప్యూటర్ మెమరీకి కానీ తర్వాత ఏంటంటేనన్నా డివిడీస్
మొబైల్స్, రీఛార్జబుల్ బ్యాటరీస్, ఓకేనా, ఎక్సెట్రా 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 అన్నిట్లో కూడా ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేది ఎక్కువగా అనేది ఉపయోగిస్తున్నారు. అలాగే ఇది మాత్రమే కాకుండా రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క, ఓకేనా, రేర్ ఎర్త్ మెటీరియల్స్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, సో వాటి యొక్క యూజెస్ ఏంటి సార్, ఓన్లీ మోడర్న్ డివైసెస్లో మాత్రం యూజ్ చేస్తారా, మిగతా ఉపయోగించరా అంటే యూజెస్ గురించి వచ్చామంటే ఉపయోగిస్తానన్న ఏంటంటే వాటిని కెటలిస్ట్గా ఉపయోగించుకోవచ్చు, ఓకేనా, కెటలిస్ట్గా కూడా ఉపయోగిస్తారు, ఓకేనా. సో ఇంకా ఏంటంటే పాలిషింగ్ కాంపౌండ్స్గా కూడా ఉపయోగిస్తారు, ఓకేనా, పాలిషింగ్ చేయడానికి అలాంటి వాటికి కూడా ఏంటంటే ఇది కాంపౌండ్స్గా యూజ్ చేస్తారు. అలా ఇంకా ఎక్సెట్రా 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 ఇంకా మరింత ఉపయోగాలు అనేది దీనివల్ల ఉంది. కాకపోతే ఏంటంటే మెయిన్గా మోడర్న్ డివైసెస్లో వీటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాటి యొక్క ప్రెసెంట్ డే ఎలక్ట్రానిక్ డిమాండ్ని బట్టి ఏంటంటే వీటి యొక్క స్థాయి అనేది చాలా ముఖ్యంగా అనేది ఉంది. ఇది మన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, దానికి ఇంపార్టెన్స్ అన్నీ కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్ స్టాండర్డ్లో అద్భుతంగా అనేది మనం చూసామన్నా. నెక్స్ట్ కంట్రీలోకి వెళ్ళిపోదామా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం ఏంటంటేనన్నా టూరిజం ట్రైన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాశ్మీర్ వ్యాలీ ప్రాంతానికి మనం ఏంటంటేనన్నా భారత్ గౌరవ్ స్కీమ్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ దిస్ భారత్ గౌరవ్. సో భారత్ గౌరవ్ స్కీమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, ఓకేనా. భారత్ గౌరవ్ స్కీమ్ గురించి ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధితమైనది కాబట్టి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేది మీకు ఖచ్చితంగా ఏంటంటేనన్నా సో జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీలో అనేది ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వస్తుంది. అలాగే మన కల్చరల్ ఐడెంటిటీని కూడా తెలిపేది కాబట్టి మీకు ఇది కల్చర్లో కూడా మీకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటినన్నా ఈ భారత్ గౌరవ్ స్కీమ్ అంటే ఏంటో మీరు అతి ముఖ్యంగా క్లియర్గా తెలుసుకోవాలి స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటేనన్నా ఇండియా యొక్క ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్, మొట్టమొదటి మన ఇండియా యొక్క ప్రైవేట్ ట్రైన్గా అనేది వీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎక్కడి నుంచి అంటేనన్నా కోయంబత్తూర్, ఓకేనా, కోయంబత్తూర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, ఓకేనా, కోయంబత్తూర్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ ట్రైన్ అనేది ఏంటంటే ముఖ్యమైన ఇంపార్టెన్స్, కల్చరల్ ఇంపార్టెన్స్ ఉందన్నాను. సో ఏంటంటేనన్నా ఇది మన ఇండియా యొక్క, ఓకేనా, ఇండియా యొక్క ముఖ్యమైన హిస్టారిక్ డెస్టినేషన్స్. సో చారిత్రాత్మకంగా హిస్టారికల్ డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో, చరిత్రాత్మకంగా ఉంటున్న డెస్టినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సందర్శిస్తూ ఇవన్నీ వెళ్తుందన్న. సో అలాగే మన ఇండియా యొక్క కల్చర్ని, అలాగే మన ఇండియా యొక్క కల్చర్ యొక్క హెరిటేజ్ని కాపాడుతున్నటువంటి విధంగా ఏంటంటే ఈ ట్రైన్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఈ ట్రైన్ అనేది సో ఇంతకు ముందే లాంచ్ చేశారు. అలాగే ఏంటంటేనన్నా సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా సో ఇక్కడ ఈ ట్రైన్స్ అంతా కూడా రెగ్యులర్ ట్రైన్స్ అని కాదు, ఓకేనా, వాటికంటూ పర్టికులర్ టైం టేబుల్స్ అనేది లాంచ్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఇంకోటి కల్చరల్ హెరిటేజ్ని కాపాడే విధంగా మనకి రామాయణ ఎక్స్ప్రెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు, ఓకేనా. రామాయణ ఎక్స్ప్రెస్ అనేది కూడా ఐఆర్సిటీస్ తరపున రన్ చేస్తున్నారు. సో ఇవంతా కూడా ఏంటంటే మన కల్చర్ని కాపాడుతున్నటువంటి ట్రైన్స్ అనమాట, అంటే మన కల్చర్ని పోర్ట్రే చేస్తున్న ట్రైన్స్. సరే, ఇలాంటి ట్రైన్స్ వల్ల ఏంటి ముఖ్యంగా ఏంటంటేనన్నా వాస్ట్ టూరిజం. సో మన టూరిజంని ప్రమోట్ చేస్తుందన్నమాట ఈ ట్రైన్. అండ్ ఏంటంటే సో ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఈ ట్రైన్ ఇక్కడ చూసారు అంటే చూడండి, ఇక్కడ సౌత్ స్టార్ రైల్వేస్, ఓకేనా, సౌత్ స్టార్ రైల్వే తరపు నుంచి లాంచ్ చేస్తున్నారు, ఇండియన్ రైల్వేతో కొలాబరేట్ అయ్యి కోయంబత్తూర్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇది టూరిస్ట్ ట్రైన్ ఎక్కడికి నానా కాశ్మీర్ వ్యాలీకి వెళ్తుంది. ఏ స్కీము? భారత్ గౌరవ్. సో భారత్ గౌరవ్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంతా తెలిసింది. మన చరిత్రను, మన కల్చర్ను తెలుపుతున్నటువంటి విధంగా ఇది ఏంటంటే పొట్రే అనేది చేస్తుంది. సో ఇలా ఇది ఎన్నో ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోడ్, సేలం, ధర్మపురి, హోసూర్, విజయవాడ, వరంగల్, ఇలా ఎన్నో ప్రాంతీయంగా ఉంటున్న ప్రముఖమైన ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి నుంచి మన కల్చర్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నటువంటి విధంగా లాంచ్ చేస్తుంది. అదే ఈ యొక్క స్కీమ్, భారత్ గౌరవ్ స్కీమ్ అనేది. సో దీనికి సంబంధితమైన స్కీమ్స్ మన ఇండియా యొక్క టూరిజాన్ని ప్రమోట్ చేసే విధంగా మన ఇండియా అనేది ఎన్నో స్కీమ్స్ అనేది తెచ్చారు నాన్న. స్వదేశ్ దర్శన్, ప్రసాద్, బుద్ధిస్ట్ కాన్క్లేవ్, దేకో అప్నా దేశ్, ఇవన్నీ కూడా అంటే కొన్ని ఉదాహరణలు. సో అవి మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఐ విల్ గివ్ దమ్ నాన్న. సో అంటే ఒక టూరిజాన్ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి మీకు ఈ టూరిజం సంబంధితమైన స్కీమ్స్ ఒక్కసారిగా తెలిస్తే అది ఉపయోగపడుతుంది ఎగ్జామ్ కాబట్టి ఐ విల్ టెల్ యూ నాన్న. సో టూరిజం అంటే ఏంటంటే నాన్న స్వదేశ్ దర్శన్, ఏంటది స్వదేశ్ దర్శన్ అన్నమాట. సో మన దేశంలో ఉంటున్న ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించే విధంగా వాళ్ళు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఏంటంటే వారు ఏంటంటే టూరిస్ట్ సర్క్యూట్స్ అనేది ఏర్పరిచారు. తర్వాత ప్రసాద్, ఓకేనా, ప్రసాద్ స్కీమ్, ఓకేనా, ప్రసాద్ స్కీమ్. సో ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటి ముఖ్యంగా ఏంటంటేనన్నా మనకి స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ ఇస్తూ మనకి పిల్గ్రిమేజ్ డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తూ వాటిని డెవలప్ చేసే స్కీమే ఈ యొక్క ప్రసాద్ స్కీమ్. అది ఒకటి. తర్వాత మన ఇండియాలో బుద్ధిస్ట్ కాన్క్లేవ్ అంటే బుద్ధిజంకి ప్రముఖమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తూ బుద్ధిస్ట్ డెస్టినేషన్ టూరిజాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అన్నమాట. సో తర్వాత
దేశ్ ఓకేనా, దేకో ఓకేనా. సో ఈ స్కీమ్ పేరంటే హిందీ నేము దేకో అప్నా దేశ్ ఓకేనా. దేకో అప్నా దేశ్ ఇది ఒక ఇనిషియేటివ్ నాన్న. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే మనము టూరిజం అనేది ఎన్నో విధాలు కానివ్వండి, మన సిటిజన్స్ అనేది మన ఇండియా యొక్క సిటిజన్స్ ఇండియాలో ఉంటున్న ప్రముఖమైన ప్రాంతాలను సందర్శించి అక్కడ మనం ఏంటంటే గ్రో అవ్వడానికి అనేది వీరు ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి ఒక పద్ధతిలో ఏంటంటే సో మన ఇండియా యొక్క టూరిజంని వాటిని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎన్నో రకాలుగా అనేది పనిచేస్తున్నారు అన్న. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో అంటే స్పాటెడ్ పెలికాన్స్ గురించి, పెలికాన్స్, మ్యాంగ్రూవ్స్ అండ్ సాల్ట్ మార్షల్స్ గురించి కంటెంట్ అన్న. ఇస్రో లాంచ్ చేసే స్టేషన్ ఏదైతే ఉంటుందో పులికాట్ లేక్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో శ్రీహరికోట దగ్గరలో ఏంటంటే పెలికాన్స్ అనేది ఎక్కువగా ఈసారి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పెలికాన్స్ గురించి తెలుసుకోవాలా. ఇది ఎన్విరాన్మెంట్ సంబంధితమైన న్యూస్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్లో వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మీకు ఏంటంటేనన్నా ఇది జిఎస్ పేపర్ 3లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇన్ ఎ బ్రీఫ్ ఫార్మెట్. సో దీని యొక్క పేరు ఏంటంటేనన్నా స్పాట్ బిల్డ్. సో ఓకేనా, స్పాట్ బిల్డ్ పెలికాన్స్. సో ఫస్ట్ మనకి ఏంటంటే అసలు స్పాట్ బిల్డ్ ఎందుకంటారంటేనన్నా దాని ముక్కు దగ్గర ఒక బ్లూ కలర్ స్పాట్స్ అనేది ఉంటుంది, అందువలనే సింపుల్. తర్వాత ఇక్కడ పెలికాన్ అనేది ఇది ఏంటంటేనన్నా లార్జ్ ఓకేనా, లార్జ్ వాటర్ బర్డ్స్ అనమాట. సో నీటిలో ఉంటున్న బర్డ్ వెరైటీలో మన ఇండియాలో లార్జ్ బర్డ్స్ ఇవేనంట అనమాట. ఇండియాలో ఎక్కువగా ఉంటుంది, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా అనేది మనం చూడొచ్చు. ఓకేనా. సో అలాగేనన్నా మన ఇండియాలో ఉంటున్న ఓన్లీ పెలికాన్ స్పీసీస్ అనమాట, ఓన్లీ పెలికాన్ స్పీసీస్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఉంటున్న పెలికాన్ స్పీసీస్లో ఇదే ఓన్లీ అంటే ఇదే ఒకే ఒక బ్రీడ్ అనమాట. పెలికాన్ స్పీసీస్ బ్రీడ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉంటున్న బ్రీడ్స్లో ఇదే ఓన్లీ బ్రీడ్ అనేది చెప్తున్నారు. తర్వాత ఇది ఐయుసిఎన్ కేటగిరీలో ఏంటంటే దీన్ని యాక్చువల్గా ఏంటంటేనన్నా నియర్ థ్రెటన్గా అనేది ఉంచారు. ఓకేనా, నియర్ థ్రెటన్ అనేది చెప్తున్నారు, నియర్ థ్రెటన్గా అనేది ఉంచారు. సో అలాగే ఏంటంటే ఇది ఈ మధ్య కాలంలో హంటింగ్ ఇలాంటి కేటగిరీస్ వల్ల వీటి యొక్క హ్యాబిటేట్ అనేది లాస్ అవుతుందంటూ చెప్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా ఇది ముఖ్యంగా వెట్లాండ్స్లో ఓకేనా, వెట్లాండ్స్లో అలాగే లేక్స్లో తర్వాత తీసుకుంటున్నారు అంటే రివర్స్లో, నెక్స్ట్ ఏంటంటే ఎస్చువరీస్లో ఇలా మనకి వేరు ప్రాంతాల్లో మన ఇండియాలో అనేది లొకేట్ అనేది అవుతుంది. సో అలాగే ఇది ఎక్కువగా ఏంటంటే వేటిని తిని బతుకుతుందంటే ముఖ్యంగా ఏంటంటేనన్నా సో ఇది చేపలను ఓకేనా, ఇది ముఖ్యంగా ఫీడ్ చేసేది ఫిష్ పైన, తర్వాత ఫ్రాగ్స్ కూడా తింటుంది ఓకేనా, ఫ్రాగ్ అలాగే ఆక్వాటిక్ ప్రే. సో ఆక్వాటిక్లో ఉంటున్న ప్రే ఏదైతే ఉంటుందో అవి. అలాగే చూడండి ఈ పెలికాన్లో యూనిక్నెస్ ఏంటంటే లెగ్ మజిల్స్ ఓకేనా, వీటి యొక్క లెగ్ మజిల్స్ అనేది చాలా వీక్గా ఉంటుందన్న. లెగ్ మజిల్స్ వీక్గా ఉండడం వల్ల ఏంటంటే సో ఇవి ఏంటంటే నీటిలో ఏంటంటే స్విమ్ చేస్తూ చేపలను పట్టుకోవడం కానీ నీటిలో స్విమ్ చేయడం కానీ ఇది ఈ కష్టం. సో అందువల్ల డీప్ వాటర్లో ఇది వెళ్ళదన్నమాట. సో అందుకనే లెగ్స్ వీక్గా ఉంది కాబట్టి ఇది ఏంటంటే వీక్ స్విమ్మర్స్ అనమాట. అంటే ఆ నీటిలో ఈత కొట్టే క్యాపబిలిటీ అనేది దీనికి అంతగా లేదు. సో స్విమ్మర్గా ఇది పనికిరాదు. సో అందువలన ఏంటంటే షాలో సర్ఫేసెస్లో ఇవి ఫిషెస్ అనేది పట్టుకుంటుంది అనమాట. అంటే కొద్దిగా లోతు లేని ప్రాంతాల్లో పైనే దొరుకుతున్న ఫిషెస్ని ఇది క్యాచ్ చేసుకొని తింటుందన్నమాట. ఇంకా ఏంటంటే సో ఇవి ఏంటంటే కొన్నిసార్లు అంటే గ్రూపింగ్ అనేది వస్తుంది. గ్రూపింగ్గా వస్తున్నప్పుడు ఏంటంటే ఇవంతా కూడా చుట్టూ చేరి ఒక ప్రాంతాన్ని ఓకేనా, ఒక ప్రాంతాన్ని అలా ఫిషెస్ అంతా మూవ్ చేసుకుని అక్కడ ఏంటంటే వాటిని పట్టుకుంటుంది అనమాట. సో వీటి యొక్క బరువు అనేది ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గా ఒక అడల్ట్ స్టేజ్లో ఉంటున్న ఒక పెలికాన్ యొక్క హైట్ కానీ వెయిట్ కానీ మనం తీసుకున్నాం అంటే హైట్ ఓకేనా, వెయిట్ తీసుకున్నాము, వెయిట్ వచ్చేసి 4.5 నుంచి 5 kgs దాకా ఉంటుంది ఓకేనా. సో ఇది నార్మల్గా అడల్ట్ పెలికాన్కి ఉంటున్న సో కాల్డ్ వెయిట్ అనమాట. సో అలాగే ఏంటంటే ఇది ఏంటంటేనన్నా సో ఒక పౌచ్ లాగా ఉంటుంది ఓకేనా. దీనికి ఏంటంటే నోట్లో ఏంటంటే పౌచ్ లాగా ఉంటుంది. ఆ పౌచ్ లాగా ఉండేదాన్ని ఏమంటే గులార్ అని అంటాం, గులార్. సో అంటే ఏంటంటే ఫిష్ని పట్టుకోవడానికి ఓకేనా, ఫిష్ని పట్టుకోగానే ఆ యొక్క బీక్ ఉంటుంది చూసారా, ఆ ముక్కు ఉంటుంది చూసారా, ఆ ముక్కు కింద ఉంటున్న దాంట్లో ఏంటంటే ఇది స్టోర్ చేసుకుంటుంది, ఆ ఫిష్ని అనేది అక్కడ ప్లేస్ చేసుకుంది అనమాట. సో తర్వాత ఇది ఏంటంటే ఇది ఒక సోషల్ బర్డ్ అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా అనేది ఉండదు, గుంపులుగానే ఉంటుంది. తర్వాత దీన్ని మనం వాటర్ బర్డ్ అంటాం, ఫస్టే చెప్పాను ఓకేనా, వాటర్ బర్డ్ అని చెప్పాను. సో అలాగే ఇది ఎక్కువగా ఏంటంటే నెస్ట్స్ అనేది ఏంటంటే తనకంటూ ఇల్లులు అనేది ఏంటంటే ట్రీస్లో అనేది నెస్ట్ కట్టుకుంటుంది. తర్వాత ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే 2 to 3 eggs మాత్రమే లే చేస్తుంది. సో అందువలన ఏంటంటే సో ఇది ఏంటంటే వెరీ 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 స్మాలర్ బ్రీడింగ్ అనేది అవుతుంది. కాకపోతే ఏదో కాలనీ బ్రీడింగ్ వల్ల ఏంటంటే గ్రూప్ ఆఫ్
మెంబర్స్ అంతా కలిసి ఒకే చోట అనేది బ్రీడింగ్ అనేది అవుతుంది. ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇవి గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇవి కొన్ని చోట్ల అలా నివసిస్తూ తిరగడం వల్ల ఏంటంటే అది ఒక ఫెర్టిలైజర్ గాను, వీటి యొక్క ఎక్స్క్రీటా అనేది ఫెర్టిలైజర్స్ గాను, వీటి యొక్క డ్రాపింగ్స్ అనేది ఫెర్టిలైజర్ గాను యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో కెలోడో నేషనల్ పార్క్, ఏపీ, పులికాట్, వేడందాంగల్, చిల్కా ఇంకా ఎన్నో ప్రాంతాల్లో అనేది ఎక్కువగా అనేది మనం చూడొచ్చు. ఓకేనా. అలాగే స్టూడెంట్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మనం అద్భుతమైన కోర్సెస్ అనేది లాంచ్ చేస్తున్నాము. అవి మీకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్ఏ, జియోగ్రఫీ లాంటి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ 500 రూపీస్కి మీకు అందుబాటులో అనేది ఉన్నాయి. వీటి యొక్క వ్యాలిడిటీ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది. త్వరపడండి, ఉపయోగించుకోగలరు. ఓకేనా. తరువాత న్యూస్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇక్కడ మన ప్రెసిడెంట్ ముర్ము గారు బికమ్ ద 3rd ప్రెసిడెంట్ అన్నారు. సో చూడండి, నేను మీకు దీంతో ఇంకొక విషయం చెప్తా చూడండి. జనరల్గా వచ్చేసి మనకి హిందూ న్యూస్ పేపర్లో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్న. నాకు తెలిసినంతవరకు ఏంటంటే సార్టీ అంటారు. సో ఇది నేను మీకు చెప్తాను చూడండి. జనరల్గా ఈ ఆర్టికల్ తీసుకోవడానికి కారణం అదే. మనం న్యూస్ పేపర్లో కూడా మిస్టేక్స్ చూడొచ్చు అనేదానికి. సార్టీ అనేది ఏంటంటే సో ఆర్మీ, ఓకేనా, ఆర్మీ కమాండింగ్ పొజిషన్లో యుద్ధానికి రెడీ అవ్వడం. ఓకేనా, ఆర్మీ కమాండింగ్ పొజిషన్లో వార్కి సిద్ధమై, ఓకేనా, వార్కి రెడీ అయ్యి సో ఒక ఫ్లైటర్ జెట్స్ నడపడమే. ఓకేనా, ఫ్లైటర్ జెట్ ద్వారా ఒక యుద్ధంలో ఒక అపోజిషన్ టీమ్ని వారిని ఎదిరించగలిగిన శక్తి, ఓకేనా, ఫైటింగ్కి రెడీ అవ్వడాన్ని, ఫైటింగ్కి సిద్ధమై ఫేస్ చేయడాన్ని మనం సార్టీ అంటాం. సో ఇలాంటి ఒక ఇది అంటే మన సో కాల్డ్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెహికల్ అయిన సుఖోయ్ 30 MKIని రైడ్ చేసిన వాళ్ళు. ఓకేనా. సో యాజ్ ఏ ఫ్లై ఏ సార్టీ. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు చేశారు. తర్వాత ఏంటంటే మనకి ప్రతిభా పాటిల్ గారు చేశారు. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు కూడా చేశారు. 4th పర్సన్గా ఉన్నవారే మన ముర్ము గారు. ఓకేనా. సో 4th, అలాగే ఫిమేల్లో 2nd పర్సన్ అనమాట. ఓకేనా. మన ఇండియన్ ప్రెసిడెంట్స్లో 4th ప్రెసిడెంట్ టు బికమ్ ద సో కాల్డ్ సార్టీ. ఓకేనా. సో కాకపోతే సుఖాయ్ ఫ్లైట్ మీద అయితే వీరు 3rd పొజిషన్. సో మనకి డౌట్స్ అపార్ట్, సో నాకు తెలిసిన డేటా నేను మీకు చెప్పాను. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి కూడా మిస్టేక్స్ ఉంటాను. బట్ షీఈస్ అ 4th సార్టీ నాన్న. ఓకేనా. ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, తర్వాత ఏంటంటే రామ్నాథ్ కోవింద్ గారు కూడా సార్టీగా ఉన్నారు. తర్వాత ఏంటంటే 4th పర్సన్గా ఉన్నారు. సో ఇది నాకు కొద్దిగా డిబేటబుల్గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్కలా డీటెయిల్స్ ఇచ్చినారు. సో లెట్ అస్ సీ ఇన్ ఫ్యూచర్. ఓకేనా. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయినప్పుడు ఏది కరెక్ట్ అని తెలుస్తుంది. నాకు తెలిసినంత రామ్నాథ్ కోవింద్ గారు కూడా పూణే నుంచి ఒకసారిగా సార్టీగా అనేది ట్రావెల్ అయ్యి ఉంటారు. దట్స్ వన్ థింగ్. సో సరే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ చూద్దాం. సో వీరు ద్రౌపది ముర్ము గారు మన ప్రెసిడెంట్ గారు ఏంటంటేనన్నా సుఖోయ్ ఏ ఫ్లైట్ నుంచి సుఖోయ్ 30 MKI, సుఖోయ్ 30 MKI ఏ ఫ్లైటర్ జెట్ నుంచి కూడా, ఓకేనా, ఫ్లైటర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎక్కడంటే అస్సాంలో తేజ్పూర్, ఓకేనా, తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఓకేనా, తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి కూడా ఏంటంటే వారు ఫ్లై అనేది చేస్తారనమాట. సో అక్కడి నుంచి వారు ప్రయాణం అనేది చేస్తారు. 2nd ఉమెన్గా అనేది వారు ఇప్పుడు పేరు ప్రఖ్యాత అనేది పొందారు. సో అలాగే వారు ఏంటంటేనన్నా బ్రహ్మపుత్ర పైన నుంచి, ఓకేనా, బ్రహ్మపుత్ర నది నుంచి, ఓకేనా, బ్రహ్మపుత్ర నది పైన నుంచి కూడా, అలాగే ఏంటంటే మీరు జోగ్రఫికల్గా ఇది గుర్తుపెట్టుకోండి, తేజ్పూర్ వ్యాలీ కూడా అదే అస్సాంలో ఉందనేది గుర్తుపెట్టుకోండి. వాటి మీద నుంచి ఏంటంటే సుమారుగా 2 కిలోమీటర్స్ హైట్, ఓకేనా, 2 కిలోమీటర్స్ ఎత్తున వారు ఫ్లై చేశారు. అలాగే 800 కిలోమీటర్స్ పర్ హవర్ వేగంతో అనేది వారు సో కాల్డ్ ఫ్లైట్ అనేది ఫ్లై చేశారు. సో ఇది ఒక గ్రేటెస్ట్ థింగ్. ఓకేనా. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ మనము సుఖోయ్ 30 MKI దీని గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ వాళ్ళు ఫ్లై చేసిన దానికన్నా కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుఖోయ్ 30 MKI వీటి యొక్క మెయిన్ రోల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా సో ఇది ఎక్కడి నుంచి మనం పొందాము అనేది మనం తెలుసుకోవాలి. సో మొట్టమొదటిసారిగా ఇది ఏంటంటే మల్టీ రోల్ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్, ఓకేనా. మల్టీ రోల్ అంటే పలు రోల్స్కి అనేది ఇది ఫైటర్గా అనేది మనం ఇండియాలో ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత ఏంటంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది రష్యా కొలాబరేషన్తో మనం తయారీ చేసాం, ఓకేనా. ఎవరు? రష్యా నుంచి కొలాబరేట్ అయిన ఒక ఫైటర్ జెట్. సో అలాగే ఏంటంటే ఇండియాలో ఎవరు కొలాబరేట్ అవుతున్నా అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో రష్యా మరియు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు లైసెన్సింగ్ అనేది చేసిన తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇంక్లూడ్ అనేది చేశారు. సో అలాగే ఇది ఏంటంటే ఏవియానిక్ వెపనరీ అంటే సో ఎయిర్ ఫీల్డ్లో వెపన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఎయిర్ టు ఎయిర్, సో వీటికి యూనిక్ క్యాపబిలిటీ అంటే చూడండి, ఎయిర్ టు ఎయిర్ అటాక్ చేసే క్యాపబిలిటీ ఉంది.
తర్వాత ఏంటంటే ఎయిర్ టు గ్రౌండ్, ఓకేనా, ఎయిర్ టు గ్రౌండ్ అటాకింగ్ క్యాపబిలిటీ మిసైల్స్ అనేది ఇది హోల్డ్ చేస్తుంది, ఓకేనా. తర్వాత బాంబ్స్, రాకెట్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ అటాకర్ జెట్గా అనేది ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అనేది ఉంది నాన్న. తర్వాత దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ తీసుకున్నామంటే అత్యంత వేగం అనేది మ్యాక్ 2 నాన్న. సో మ్యాక్ 2 వేగంలో వెళ్ళగలదు. మ్యాక్ 2 అంటే సుమారుగా 200 ఓకేనా 120 కిలోమీటర్స్ పర్ హవర్. సో ఇంత వేగంగా అనేది ఇది వెళ్ళగలదు. అలాగే రేంజ్, ఓకేనా, రేంజ్ తీసుకున్నామంటే సుమారుగా ఏంటంటే నాన్న 3000 కిలోమీటర్స్ వరకు దీని యొక్క రేంజ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మన ఇండియాకి సుమారుగా 2002 నుంచి కూడా సర్వీస్లోనే ఉంది నాన్న. సో ఇది ఈ యొక్క సో కాల్డ్ సుఖోయ్ 30 MKI ఎయిర్క్రాఫ్ట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి, వెరీ వెరీ సింపుల్. ఆర్ఈసి వారు ఏంటంటే $750 మిలియన్ వరకు గ్రీన్ బాండ్స్ ద్వారా ఫండ్ అనేది రైజ్ చేస్తారు, ఓకేనా. ఆర్ఈసి అనేది గవర్నమెంట్ కంపెనీ అన్న, అది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. ఇప్పుడు గ్రీన్ బాండ్స్ రూపంలో వారు మనీ అనేది రైజ్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు గ్రీన్ బాండ్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి, గ్రీన్ బాండ్ అంటున్నారే, ఈ గ్రీన్ బాండ్ అంటే ఏంటి నాన్న. గ్రీన్ బాండ్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో ఏమంటాం దీన్ని, డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఒక అప్పు చేసే ఒక విధానం అని కూడా చెప్పచ్చు. సింపుల్గా చెప్తాను, నేను ఒక వ్యక్తి నాన్న, నేను ఒక కంపెనీ, ఇది ఒక కంపెనీ, ఇది నా కంపెనీ ఏంటి ఆర్ఈసి. సో ఇప్పుడు నేను కంపెనీ ఏం చేస్తున్నానంటే నేను ముఖ్యంగా గ్రీన్ ప్రాజెక్ట్స్, దేంట్లో గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేది నేను స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి, ఒక సోలార్ ప్రాజెక్టు, సోలార్ ప్యానెల్, విండ్ ఎనర్జీ, ఏదో ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటున్న గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేది నేను బిల్డ్ ఆన్ చేయాలి. అలా నేను గ్రీన్ ప్రాజెక్ట్స్ చేయడానికి నా దగ్గర ఫండ్ లేదు, డబ్బులు అయితే లేదు. ఇది గవర్నమెంట్ పవర్డ్ ఏజెన్సీ, ఆర్ఈసీ అనేది గవర్నమెంట్ పవర్ ఏజెన్సీ కాబట్టి వారు కొన్ని బాండ్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే సో ఒక బాండ్ యొక్క కాస్ట్ 100 రూపీస్ అంటాను, అలా ఒక 100 బాండ్స్ లాంచ్ చేశాను అనుకోండి. నాకు ఈ బాండ్స్ కొనుక్కుంటారు, ఓకేనా. సో కంపెనీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇంటర్నేషనల్ సినేరియో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బాండ్స్ అనేది 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు. సో ఇప్పుడు నాకు అందరూ 100 బాండ్స్ సేల్ అయిందని నాకు 10,000 రూపాయలు వస్తుంది, అవునా. ఈ 10,000 రూపాయలు ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు నేను అప్పు చేసినట్టే కదా, అందరికీ బాండ్ ఇచ్చాను. సో వారు బాండ్ ఉన్నప్పుడు ఏంటంటే బాండ్ మీద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ఓకేనా. సో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ నేను ఈ డబ్బును దేనికి ఉపయోగిస్తాను, నా గ్రీన్ ప్రాజెక్ట్స్కి ఉపయోగిస్తాను. ఇది అప్పు చేసే విధానంలో ఇది ఒక విధానం. మీకు బాండ్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అనేది మీ ఎకనామిక్ క్లాసెస్లో అద్భుతంగా చెప్తారు. సో ఓకేనా. సో నేను ఒక సింపుల్ లెవెల్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను, ఓకేనా. సో ఇలా బాండ్స్ కొనుక్కున్నప్పుడు మనకు అది డబ్బుగా వస్తుంది. ఆ డబ్బును మళ్ళీ పెట్టుబడి పెట్టి మనము సో కాల్డ్ గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకి గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, సింపుల్ నాన్న. సో ఏంటంటే మనము బాండ్స్ ద్వారా ఏంటంటే క్యాపిటల్ అనేది రైజ్ చేస్తాం, ఓకేనా. క్యాపిటల్ అనేది రైజ్ చేస్తాం. ఆ రైజ్ చేసిన క్యాపిటల్ అనేది ముఖ్యంగా దేనికోసం, ఆ ఫండ్ అనేది గ్రీన్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం కోసం, ఓకేనా. గ్రీన్ ప్రాజెక్ట్స్ అనేది మనం బిల్డ్ చేయడం కోసం, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ని మనం బిల్డ్ చేయడం కోసం. ముఖ్యంగా ఏంటంటే గ్రీన్ ప్రాజెక్ట్స్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీస్, ఏంటది రెన్యూవబుల్ ఎనర్జీస్ అనమాట. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధితమైన ప్రాజెక్ట్స్ని వాటిని మనము డెవలప్ చేయడానికి, అలాగే సస్టైనబుల్ మెథడ్స్, ఓకేనా, సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ మెథడ్స్ని మనం బిల్డ్ చేయడానికి చేసే ఒక ప్రాజెక్ట్ అనమాట, ఒక బాండ్ అనమాట. సో కాకపోతే ఈ బాండ్ ఏదైతే ఉంటుందో వారు కొనుక్కుంటారు కదా. సో వారికి ఏమి లాభం సార్, ఒక బాండ్ కొనుక్కున్నా అంటే ఊరికైతే కొనరు కదా నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ అనేది గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ ఇవ్వచ్చు. కాకపోతే ఆ యొక్క కొనుక్కునేవారు, ఓకేనా, బయ్యర్ ఎవరంటేనన్నా, బయ్యర్ అనేవారు పెట్టుబడిదారులు, ఓకేనా. సో అంటే ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు బాండ్ కొంటున్నా అంటే నేను పెట్టుబడిదారుని, ఓకేనా. ఇన్వెస్టర్స్, బయ్యర్ అనేవారు ఏంటి, ఇన్వెస్టర్ అనమాట. ఇన్వెస్టర్ అని అంటాము, లేదంటే బారోవర్ అంటాము. సో మొత్తానికి ఏంటంటే నాన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏంటి డబ్బులు అనేది తీసుకున్నాం. సో కాకపోతే ఈ బాండ్ కొన్న దానికి వారికి ఏదైనా కానీ ఒక ఉపయోగం లేదే చేయరు కదా. సో వారికి ఏంటంటే నాన్న ఫిక్స్డ్గా ఇన్కమ్ అనేది వస్తుంది, ఓకేనా. ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే విధంగా, ఓకేనా, ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే విధంగా వాళ్ళకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 10 బాండ్లు తీసుకున్నా అంటే వాటి మీద నాకు కొంత లాభం అనేది రెగ్యులర్గా అనేది ఫిక్స్డ్గా అనేది వస్తుంది. ఆ బాండ్ వాల్యూ కూడా నాకు పడిపోదు అనమాట. ఇది గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి ఫ్యూచర్ టర్మ్స్లో బాండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇది నాన్న సింపుల్ థింగ్. సో ఇలాంటి గ్రీన్ బాండ్స్ అనేది కొన్ని డెవలప్మెంటల్ బ్యాంక్స్ రిలీజ్ చేస్తాయి, అలాగే ఇంకా వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, అలా ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఓవరాల్గా ఇంటర్నేషనల్గా కూడా ఈ గ్రీన్ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది నాన్న ఈ టాపిక్ సంబంధితమైన ఆర్టికల్. సో అలాగే ఈరోజు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ మనం చూసేద్దామా.
ఓకే గైస్, ఈ రోజు ఒక ఎంసీక్యూ చూడడానికి ముందు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనం ఇక్కడ హిందూ అనాలిసిస్ అనేది రెగ్యులర్గా చూస్తున్నానన్నా, కానీ మీకు కంప్లీట్గా అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలి, ఇంకా ఇతర ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ అలాంటి టాపిక్స్ నుంచి కూడా మీకు కావాలి అనుకుంటున్నారంటే మీకోసం మన అద్భుతమైన కోర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయన్న. లైఫ్ టైం వ్యాలిడిటీ ఈ కోర్స్ తీసుకుంటే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ మూమెంట్లో కూడా యూపీఎస్సీ ముందు ప్రిలిమ్స్ రివిజన్ కోర్సెస్ కూడా మీకు ఇందులో అందిస్తామన్నమాట. కాబట్టి ఓకేనా. సో అలాగే ఈ రోజుకి ఎంసీక్యూకి వెళ్ళిపోదాం నాన్న. సో ఇది బయో లినక్స్ మోడల్ గురించి. అసలు సార్ నేను ఈ పేరే వినింది లేదు, కొత్తగా ఉంది సార్ అనిపిస్తుందా లేదా? సో ఖచ్చితంగా. సో దీనికి సంబంధితమైన టాపిక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాము. సో బట్ మన హిందూ అనాలిసిస్లో చేసామా లేదంటే నేను ఆన్లైన్ క్లాస్లో చెప్పాను, నాకే గుర్తులేదు. బట్ స్టిల్ ఓకేనన్నా. సో వీ కెన్ కీప్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో తర్వాత దానికైనా ఆన్సర్ రేపు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. అలాగే గైస్, కీప్ కమ్యూనికేటింగ్, సో కీప్ కమెంటింగ్, కీప్ షేరింగ్ ద వీడియో. సో లెట్ అస్ బిల్డ్ ద బెటర్ అండ్ ఆల్సో జెన్యూన్ వ్యూస్ నాన్న, సో దట్ వీ కెన్ హెల్ప్ మోర్ స్టూడెంట్స్ అన్న. నా తరపు నుంచి నేను ప్రయత్నంగా మీకోసం ఎఫిషియెంట్ సబ్జెక్ట్ అనేది ఎటువంటి డోకా లేకుండా అందిస్తూనే ఉంటానన్న. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. లెట్స్ హ్యావ్ ఎ ఫన్ ఇన్ ద సండే. బాయ్, టేక్ కేర్.